ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ఒక మైండ్ బ్లాక్ అయ్యే ఇష్యూ నడుస్తుంది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఒక లేటెస్ట్ డిసిజన్ పై ఇప్పుడు రాష్ట్రంలోని మేధావులు, విద్యావేత్తలు, స్టూడెంట్ యూనియన్స్ అందరూ ఫుల్ ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక పవర్ఫుల్ ఓపెన్ లెటర్ కూడా రాసింది. మన తెలంగాణలో ఉన్న 27,000 గవర్నమెంట్ స్కూళ్ళని కేవలం 4,000 స్కూళ్ళకి కుదించబోతున్నారట. అంటే దాదాపు 23,000 ప్రభుత్వ బడులను మూసేసే థాట్ లో ఉంది గవర్నమెంట్. జస్ట్ థింక్ బాస్, ఎక్కడ 27,000 స్కూల్స్, ఎక్కడ కేవలం 4,000 స్కూల్స్? అసలు ఈ న్యూస్ ఎట్లా బయటపడ్డదంటే, జూన్ 6న బెంగళూరు టూర్లో ది హిందూ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్కూళ్ళ కుదింపు ప్రతిపాదన గురించి హింట్ ఇచ్చారు. ఇది విన్నప్పటి నుండి పబ్లిక్లో ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇది అక్షరాల రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఉల్లంఘించడమేనని అంటున్నారు మేధావులు. 6 ఏళ్ల నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. మన తెలంగాణలోని దాదాపు 12,769 గ్రామ పంచాయతీలో 8,769 గ్రామాల్లో కేవలం ప్రైమరీ స్కూల్స్ మాత్రమే డిపెండబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ బడులను కూడా మూసేస్తే పేద పిల్లలు, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్సీ, బీసీ క్లాస్ పిల్లలు స్కూల్కి దూరం అయిపోతారు. డ్రాప్ అవుట్స్ పెరగబోయే డేంజర్ కూడా ఉంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడి అని చాలా డైలాగ్స్ చెప్పారు. బడ్జెట్లో ఎడ్యుకేషన్కి 15% నిధులు ఇస్తామని ప్రామిస్ చేశారు. కానీ ప్రజెంట్ రియాలిటీకి వస్తే జస్ట్ 8.2% మాత్రమే కేటాయించారు. నేషనల్ యావరేజ్ 15% ఉంటే మన తెలంగాణ మాత్రం చాలా వెనుకబడిపోయింది. గత కేసీఆర్ గవర్నమెంట్ టైంలో 6,000 స్కూల్స్ విలీనం చేసినప్పుడే పెద్ద రచ్చ జరిగింది. మరి ఇప్పుడు ఏకంగా 23,000 బడులను మూసేయాలని చూడడం ఏ రకమైన సామాజిక న్యాయం రేవంత్ అన్న అంటూ విద్యావేత్తలు మండిపెడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కి అడ్డు అదుపు లేకుండా పర్మిషన్లు ఇసుకుంటా గవర్నమెంట్ స్కూల్స్ ని ఇలా గాలికి వదిలేస్తే ఎట్లా అని క్వశ్చన్స్ ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ బడుల్లో కేవలం 34% మంది పిల్లలు మాత్రమే మిగిలారని, ఇది పూర్తిగా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇక గ్రౌండ్ రియాలిటీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్కూల్స్లో టీచర్లు లేరు, ఫెసిలిటీస్ లేవు. అన్నింటికంటే ఘోరం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో రెగ్యులర్ డిఈఓలు లేరు. అలాగే 633 మండలాల్లో ఏకంగా 612 మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు లేరు. సూపర్విజన్ చేసే ఆఫీసర్లే లేకపోతే బడులు ఎట్లా నడుస్తాయి? విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే గ్రీన్ ఇండెక్స్లో సౌత్ ఇండియాలోనే తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ పొజిషన్లో ఉంది. 0 ఎన్రోల్మెంట్ ఉంది కదా అని డైరెక్ట్ బడులనే క్లోజ్ చేయడం కాదు, అసలు పిల్లలు ఎందుకు వస్తలేరు, టీచర్స్ కొరత ఎందుకు ఉంటుంది అనే దాని మీద సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేధావులు, పౌర సంఘాలు రేవంత్ సర్కార్కి కొన్ని డిమాండ్స్ పెట్టిండ్రు. ఫస్ట్ది, బడుల మూసివేత ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని. సెకండ్, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను, డిఈఓ, ఎంఈఓ పోస్టులను అర్జెంటుగా భర్తీ చేయాలి. థర్డ్, ప్రతి చిన్న విలేజ్ లో ప్రైమరీ స్కూల్ ఉండేలా చూడాలి. మన ఊరి బడిని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉంది. మరి 27,000 బడులను 4,000కు కుదించాలనే రేవంత్ సర్కార్ ఆలోచనపై మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టేనా లేకపోతే విద్యా విధ్వంసమా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి.